మహారాజ్కి జై. మ్యాక్సిమల్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. అదేంటి గణేష్ మహారాజ్కి జై అని చెప్పి మ్యాక్సిమల్ ఛానల్ చెప్తున్నాం అంటే మ్యాక్సిమల్ ఛానల్ అనేది ఒక బ్రాండెడ్ ఛానల్. అది ఎందుకు చెప్తున్నానంటే ఛానల్ గురించి మేము దీంట్లో చాలా విలువైనటువంటి ఒక అద్భుతమైన కంటెంట్ పెడుతూ ఉంటాం. సో వీడియోలు చూస్తారా లేదనేది తర్వాత సంగతి. కానీ ఏంటంటే మేము ఒక అద్భుతాన్ని మేము క్రియేట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఒక అద్భుతమైనటువంటి హిందుత్వానికి సంబంధించినటువంటి మేము దీన్ని చూపించాలని ఒక తాపత్రయంతో ఉన్నాం కాబట్టి సో దానికోసం మేము చేస్తున్నాం. ఈరోజు మనం వచ్చేసి ఏంటంటే గణేష్ యొక్క వినాయక చవితి రాబోతుంది. గణపతి విగ్రహాలు తయారు చేసే కంపెనీకి మేము వచ్చాము ఇక్కడికి. ఇది శ్రీ వైష్ణవి ఫైన్ ఆర్ట్స్. మనం వచ్చేసి చీరాల హాయ్ రెస్టారెంట్ దగ్గర నుంచి మన బాపట్ల వెళ్ళేటువంటి రూట్లో మనకి పెట్రోల్ బంక్ పక్కనే ఉందన్నమాట. ఇక పెట్రోల్ బంకుకి దానికి ఆనుకొని పక్కనే ఉంటుంది. ఇది వైష్ణవి ఫైన్ ఆర్ట్స్. ఇక్కడ వచ్చేసి దాదాపుగా ఇది సెకండ్ ఇయర్. అద్భుతమైన విగ్రహాలు అనమాట. అంటే మనం ముంబైలో ఎటువంటి విగ్రహాలు తయారు చేస్తారో అటువంటి విగ్రహాలు చాలా సరసమైన ధరలకి. మనం దాదాపుగా వచ్చేసి ధూళిపేట వెళ్తూ ఉంటాం విగ్రహాల కోసం. ఎందుకు వెళ్తూ ఉంటాం? కానీ ఒక రకంగా చెప్పాలంటే మీరు ధూళిపేట వెళ్ళి విగ్రహం తీసుకొచ్చుకుంటే అక్కడికి వెళ్ళడానికి దాదాపుగా ఒక చందాలు వసూలు చేస్తూ ఉంటాం. జనరల్గా అనుకుందాం మాట వరుస మనలో మన మాట చందాలు వసూలు చేస్తూ ఉంటాం. ఎంత చేస్తుంటాం? ఒక 5 లక్షలు చేస్తూ ఉంటాం. ఒక విగ్రహం తీసుకొస్తానికి దాదాపు మనం ధూళిపేట పోవాలంటే కనీసం ఒక ట్రక్కుకి ఫర్ ఎగ్జాంపుల్ మన చీరాల నుంచి అక్కడికి వెళ్ళాలంటే 30,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అందులో కనీసం 15 మంది పోతారు. అంతమంది కలిపి ఎంత అవుతుంది? దాదాపుగా ఒక 20,000 రూపాయలు ఫుడ్కి తాగడానికి తరగడానికి సంథింగ్ ఒక 50,000 ఖర్చు అవుతుంది. అంటే అక్కడ కొనే విగ్రహం 50,000, తీసుకొస్తానికి ఎంత అయింది? 50,000. దాన్ని మొత్తం ఎంత అవుతుంది? 1,00,000 రూపాయలు పడుతుంది. కానీ ఆర్ట్ అంటే కొంచెం డిఫరెంట్గా ఉంది. హైదరాబాద్ నుంచి మేము విగ్రహం తెచ్చామనుకుంటారు. కానీ హైదరాబాద్ విగ్రహం తీసుకొచ్చిన ఎక్కడి నుంచి విగ్రహం తీసుకొచ్చిన ఒకటే విగ్రహం, ఒకటే భక్తి, ఒకటే తత్వం. కాదే 50,000 రూపాయలు అదనంగా వేస్ట్ చేయకూడదనే ఉద్దేశంతో ఇక్కడ మనం వైష్ణవి ఫైన్ ఆర్ట్స్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే ధూళిపేటకు తలదనేటువంటి గొప్ప విగ్రహాలని మన ఇక్కడ లోకల్కి తయారు చేస్తున్నారు. ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి. ఇది వచ్చేసి ఏంటంటే ఎనపక్క చూసారా శివశక్తుల యొక్క అంటే విశ్వరూపాలు, స్వామివారికి సంబంధించిన విశ్వరూపాలు ఉన్నాయి. అక్కడ విశ్వరూపంలో వచ్చి అవన్నీ కూడా కొన్ని పేర్లు నాకు తెలియదు, ఎందుకంటే మన నిశాలం కాబట్టి పేరు నేను చెప్పలేకపోవచ్చు. కానీ ఇక్కడ వచ్చేసి కూడా ఏంటంటే ఎన్ని ఫేస్ చూసారు అక్కడ దాదాపుగా 11 అవతారాలకు సంబంధించినటువంటి ఫేసెస్ ఉన్నాయి. అంటే ఒకే విగ్రహంలో దాదాపుగా విశ్వ మొత్తాన్ని చూపించే తాపత్రయంతో ఈ విగ్రహం తయారు చేయడం జరిగింది. ఇక్కడ ఈ గణపతి విగ్రహానికి ఇక్కడ పంచి కడుతూ ఉన్నారు. పంచి ఎలా కడుతూ ఉంటారంటే ఈ ఒకసారి చూడమ్మా, ఇటు చూస్తే ఇది చూసారా, ఈ పంచి ఇలా కడుతూ ఉంటారు అన్నమాట. పంచి ఇలా కట్టేసి ఈ ధోతి కావచ్చు, ఈ పంచి కావచ్చు, ఈ కండవ కావచ్చు, సో ఇది ఇంకా కొంచెం డెకరేట్ చేయాలండి. ఈ మధ్యలో కొంత జ్యువెలరీకి సంబంధించిన ఈ కుందన్స్, తర్వాత వీళ్ళు ఒక ముత్యాలు లాంటివి కూడా సెట్ చేస్తూ ఉంటారు అనమాట. ఇవన్నీ కూడా తయారు చేస్తే విగ్రహం ఎలా ఉంటుందంటే జస్ట్ సాయంత్రం మనం కనుక పందిట్లో పెట్టేసి అటు ఒక 5 లైట్లు, ఇది ఒక లైట్లు కనుక ఒక 10 లైట్లు కనుక ఒక ఫోకస్ కొడితే ఎట్లా ఉంటుందంటే అన్నిట్లో ఒక 8 లైట్లు ఆపేసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే 10 లైట్లు వేస్తే 10 లైట్ల కాంతిలో ఇది మనం చూడలేం, మెరిసిపోతున్న అద్భుతంగా ఉంటుంది అనమాట. ఆ 2 లైట్లు వేసేటప్పటికి అమ్మయ్య కళ్ళకు ప్రశాంతం. అంటే అంత అద్భుతమైన విగ్రహాలు ఇక్కడ తయారు చేస్తున్నాం. అంటే ధూళిపేటకు తలదినటువంటి గొప్ప విగ్రహాలను ఇక్కడ మనకి లోకల్గానే సరసమైన ధరలో చాలా తక్కువ కాస్ట్లో మళ్ళీ. సో మీరు దాదాపుగా పందిట్లో ఎంతో వసూలు చేసుకుని దాంట్లో సగం డబ్బులు తాగి తందనాలు ఆడి చేసేదానికన్నా మనకు లోకల్గానే ఉన్నటువంటి ఆ 50,000 ఇంకేదైనా వర్క్ చేసుకోవచ్చు కూడా. సో అందుకు మనకి ధూళిపేటను తలదినటువంటి గొప్ప విగ్రహాలు అంత ఫినిషింగ్ తోటి, అంత గొప్పగా, అంత అద్భుతమైన కళాఖండాలతోటి మనకి ఇక్కడ లోకల్గానే విగ్రహాలు తయారు చేస్తున్నాయి. కావాలంటే మీరు ఒకసారి చూడండి. ఈ విగ్రహం వచ్చేసి ఇక్కడ ఆ బ్యాక్గ్రౌండ్ శివశక్తులు ఉండండి, వెనపక్క వచ్చేసి శివలింగం ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ కూడా పెద్ద ఆర్చి ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఆర్చి విగ్రహాన్ని మనం నిమజ్జనం చేసిన తర్వాత వెనకపక్క ఆర్చి సపరేట్గా వచ్చేస్తుంది. మనం ఏదైనా సరే ఆర్చిని మనకు సింగిల్ కలర్ చేసుకొని మనం ఇంకో దానికైనా వాడుకోవచ్చు అనమాట. అంత అద్భుతమైనటువంటి విగ్రహాలని ఇక్కడ తయారు చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకు వచ్చేసి దాదాపుగా 10,000 రూపాయల దగ్గర నుంచి దాదాపుగా మనకి 1,50,000 రూపాయలు విలువ కలిగినటువంటి దాదాపు 15 అడుగుల విగ్రహాలు కూడా ఇక్కడ మీకు ఉన్నాయి. ఏ విగ్రహం అయినా సరే ఈ కంపెనీకి వచ్చినట్టయితే మీకు నచ్చిన విగ్రహాన్ని మీరు కొనుక్కోవచ్చు. అద్భుతమైనటువంటి ఈ శిల్పి యొక్క అద్భుతాన్ని మీరు తిలకించినట్టు ఉంటుంది. మా వైష్ణవి ఫైన్ ఆర్ట్స్ కంపెనీకి మీరు ఒకసారి వచ్చి విజిట్ చేసి మీకు నచ్చిన విగ్రహాన్ని మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. లేదా స్వామివారిని మీ పందిట్లోకి తీసుకెళ్ళి మీ పందిరి యొక్క గొప్పతనాన్ని చాటుకోవడానికి కూడా అవకాశం ఉందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తప్పకుండా శ్రీ వైష్ణవి ఫైన్ ఆర్ట్స్కి కంపెనీకి వచ్చి ఒకసారి విజిట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.